నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. తీర రక్షక దళంలో చేరతారా? 260 నావిక్ ఉద్యోగాలు. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారతీయ తీర రక్షక దళం 260 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ పాస్తో పాటు పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రాత, శరీర దారుఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి శిక్షణ అందిస్తారు. అనంతరం వీరు నావిక్ జనరల్ డ్యూటీ సేవల్లో చేరతారు. వీరు లెవెల్ 3 వేతనం అందుకోవచ్చు. దశల వారి వృత్తిలో పదోన్నతులు కూడా అవకాశం ఉంది, అంటే ప్రమోషన్లు కూడా ఉంటాయి. దాదాపు ఏటా 2 సార్లు నావిక్ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డు ప్రకటనలు వెలువరిస్తుంది. వీటికి పురుషులే అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షకు సంబంధించిన సిలబస్ వివరాలు, మాదిరి ప్రశ్నపత్రాలు కోస్ట్ గార్డ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మరి ఎగ్జామ్ ఎట్లుంటుంది అని అంటే, ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పరీక్షలు నిర్వహిస్తారు. రుణాత్మక మార్కులు లేవు, అంటే నెగిటివ్ మార్కింగ్ లేవు. 4 ఆప్షన్ల నుంచి సరైన సమాధానం గుర్తించాలి. మొత్తం 2 సెక్షన్లలో ప్రశ్నలుంటాయి. సెక్షన్ 1 ఇందులో ప్రశ్నలు 10వ తరగతి స్థాయిలోనే వస్తాయి. మొత్తం 60 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. ఇందులో మ్యాథ్స్ 20, సైన్స్ 10, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10, జీకే 5 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇక సెక్షన్ 2 విషయానికి వస్తే ఈ విభాగానికి 50 మార్కులు, 50 ప్రశ్నలు ఇస్తారు. వ్యవధి 30 నిమిషాలు. ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్ ఒక్కో సబ్జెక్టులో 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. మరి అర్హత పొందాలంటే ప్రతి సెక్షన్లోనూ కనీస మార్కులు సాధించడం తప్పనిసరి. అంటే ప్రతి సెక్షన్లో మనకు పాస్ కావాలి, పాస్ మార్క్స్ రావాలి. జనరల్ అభ్యర్థులు సెక్షన్ 1లో 30, సెక్షన్ 2లో 20 చొప్పున మార్కులు పొందాలి. ఎస్సీ ఎస్టీలకు సెక్షన్ 1లో 27, సెక్షన్ 2లో 17 మార్కులు వస్తే అర్హులుగా పరిగణిస్తారు. ఇలా అర్హత సాధించిన వారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ఖాళీలకు అనుగుణంగా స్టేజ్ 2కి ఎంపిక చేస్తారు. ఇకపోతే స్టేజ్ 2 ఏముంటుంది అని అంటే, ఈ పరీక్షలు 1 లేదా 2 రోజుల వ్యవధిలో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది, మార్కులు ఉండవు. ఇందులో భాగంగా పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సమాధానాలు OMR పత్రంపై గుర్తించాలి. పరీక్ష జరిగిన గంట తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికే తర్వాతి దశకు పంపుతారు. అందులో భాగంగా 1.6 కిలోమీటర్స్ దూరాన్ని 7 నిమిషాల్లో పరిగెత్తాలి. అలాగే 20 గుంజీలు, 10 పుషప్స్ తీయగలగాలి. అభ్యర్థి ఎత్తు కనీసం 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెంటీమీటర్లు పెరగాలి, అంటే పెరిగి తగ్గాలన్నమాట. ఇక స్టేజ్ 3కి వచ్చేసరికి దీని ఎంపిక స్టేజ్ 1, స్టేజ్ 2లో చూపిన ప్రతిభతో ఉంటుంది. స్టేజ్ 2లో అర్హత సాధించిన వారిని స్టేజ్ 1 మెరిట్తో స్టేజ్ 3కి ఎంపిక చేస్తారు. వీరికి INS చిల్కలో మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హులు తర్వాతి దశకు చేరుకుతారు. స్టేజ్ 4 దీనిలో భాగంగా అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలు పరిశీలించి అన్ని సరిగ్గా ఉంటే శిక్షణకు తీసుకుంటారు. మరి శిక్షణ వేతనం ఎట్లుంటుంది అంటే, ఈ పోస్టులో చేరే అవకాశం వచ్చిన వారికి ప్రాథమిక శిక్షణ సెప్టెంబర్ 2024 నుంచి INS చిల్కలో ప్రారంభమవుతుంది. ఇది 16 వారాలు కొనసాగుతుంది. ఆ తర్వాత వీరికి సముద్రంలో సుమారు 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు శిక్షణ అందిస్తారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. నావిక్ పోస్టులో చేరిన వారికి లెవెల్ 3 మూల వేతనం 21,700 చెల్లిస్తారు. దీనికి DA, HRA ప్రోత్సాహకాలు అదనం. అన్నీ కలిపి ఈ పోస్టులో చేరిన వారు సుమారు 40,000 వేతనం పొందవచ్చు. భవిష్యత్తులో వీరు నావిక్ నుంచి ఉత్తమ నావిక్, ప్రధాన నావిక్ అధికారి, ఉత్తమ అధికారి, ప్రధాన అధికారి, అంటే లెవెల్ 8 హోదా వరకు చేరుకోవచ్చు. ఉచితంగా రేషన్, దుస్తులు, వైద్యం అందిస్తారు. వసతి కల్పిస్తారు. క్యాంటీన్ సదుపాయం ఉంటుంది. ఏడాదికి 45 ఆర్జిత, తర్వాత 8 సాధారణ సెలవులు కూడా లభిస్తాయి. గమనించండి అని చెప్పారు. ఖాళీలు 266. ఈస్ట్ జోన్లో 33. అర్హత మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుతో ఇంటర్. వయసు కనీసం 18 నుంచి గరిష్టంగా 22 ఏళ్ల లోపు ఉండాలి. అంటే సెప్టెంబర్ 1, 2002 నుంచి ఆగస్టు 31, 2006 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు గరిష్ట వయసులో ఏజ్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫిబ్రవరి 13 ఉదయం 11 గంటల నుంచి ఫిబ్రవరి 27 సాయంత్రం 5:30 వరకు స్వీకరిస్తారు. ఫీజు 300. ఎస్సీ ఎస్టీలు చెల్లించాల్సిన అవసరం లేదు. పరీక్షలు స్టేజ్ 1లో ఏప్రిల్లో నిర్వహిస్తారు. స్టేజ్ 2 మేలో, స్టేజ్ 3 అక్టోబర్లో ఉంటాయి. స్టేజ్ 1 పరీక్ష కేంద్రాలు తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్,
ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ. ఇగోది వెబ్సైట్ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ CDAC.in. ఇగో ఇదన్నమాట ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. నావిక్ ఉద్యోగాలకు సంబంధించింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.